మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నవంబర్ మాసంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. నవంబర్ మాసానికి సంబంధించి ఈ ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు మేజర్ ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ మనకి 5వ తారీఖు కార్తీక పౌర్ణమి ఉంది, కేదారేశ్వర నోము ఉంది. అలాగే 26వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి, 28 కాలభైరవాష్టమి, అలాగే శుక్రమౌఢమి కూడా ప్రారంభమవుతూ ఉంది. సో ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహగతుల గురించి మనం చూస్తే కనుక గురువుగారు అతిచారంలో ఈ రాశిలో కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. నవంబర్ 11 వరకు కూడా ఫార్వర్డ్ మోషన్లో, తర్వాత వక్రస్థితిలో రిట్రగ్రేషన్లో ఉంటారు నవంబర్ 11 నుంచి. బుధ భగవానుడు కూడా వృశ్చిక రాశిలో గోచారంలో ఉన్నారు. ఆయన కూడా నవంబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 10 నుంచి ఆయన కూడా వక్రస్థితిలో ఉంటారు. ఇక రవి యొక్క సంచారం 17వ తారీఖు వరకు తులారాశిలో నీచరాశిలో, 17 తర్వాత వృశ్చిక రాశిలో సంచారంలో ఉంటున్నారు. ఇక 24న బుధుడు వక్రించి తులారాశిలోకి వస్తూ ఉన్నారు. చాలా సెట్ బ్యాక్స్ అనేవి నవంబర్ మాసంలో మనకి జరుగుతుండడం అనేది గమనించవచ్చు. శుక్రుడు కూడా స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు 26వ తారీఖున వృశ్చిక రాశిలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో ఈ విధంగా గురుడు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, శుక్రుడు తులారాశిలో, కుజ రవి బుధల యొక్క యుతి వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీనరాశిలో శని వక్రస్థితి. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా నవంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ రాశి వారికి ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం, తృతీయంలో రవి యొక్క సంచారం. తృతీయంలో సంచారంలో ఉన్న రవి శుక్రులు ఇద్దరు యోగిస్తూ ఉన్నారు. అయితే ఈ రాశికి, సింహరాశికి మీ యొక్క ధైర్యం మీద, మీకున్న విల్ పవర్ మీద మీకే డౌట్గా ఉంటుంది. రాశిలో కేతు ఉన్నాడు, రాశ్యాధిపతి నీచిపడి ఉన్నాడు. సో కాబట్టి పరాక్రమ స్థానంలో నీచరవి యొక్క సంచారం ఉంటాం. కొన్నిసార్లు డేర్ చేద్దామని కూడా మళ్ళీ మీరు చేసే డేర్లోనే మళ్ళీ మీకే నమ్మకం ఉండదు. ఇలాంటి పొజిషన్స్ సింహరాశి వారికి కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నవంబర్ 3వ తారీఖు నుంచి కూడా శుక్రుడు తృతీయ స్థానంలో స్వక్షేత్ర సంచారంలో ఉంటున్నారు సింహరాశికి. ఇది కొంతవరకు ఊరట కలిగించే అంశం. ఏ విధంగా? మీ కొలీగ్స్ అనుకూలిస్తారు, మీ సర్వెంట్స్ అనుకూలిస్తారు, మీ సిబ్లింగ్స్తో కొంచెం ప్లెజెంట్ రిలేషన్ ఉంటుంది. చక్కగా ఏదైనా సరే ఎవరితో గొడవ పడకుండా మనం క్లోజ్ ఎన్విరాన్మెంట్ అందరితో కూడా కొంచెం కలుపుగోలుగా ఉండాలనుకుంటారు. అండ్ ఇక్కడ సింగర్స్, కళాకారులు, సెల్ఫ్ టాలెంటెడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, సెల్ఫ్ ఎంప్లాయీస్, వీటికి సంబంధించిన విషయాల్లో శుక్రుడి యొక్క తృతీయ స్థాన సంచారం చాలా బాగా మీ యొక్క ఓన్ టాలెంట్స్కి పదును పెడుతుంది. ఈ విషయంలో కొంచెం ప్లస్ పాయింట్స్ మనకు కనిపిస్తుంది. అలా రవి కూడా తృతీయ స్థాన సంచారాల్లో మొదటి 2 వారాలు ఉంటారు. కంపారిటివ్ సింహరాశి వాళ్ళకి 4 వారాల్లో మొదటి 2 వారాలు కొంచెం బెటర్. ఇక మిగతా విషయాలు చూస్తే ఈ రాశికి ఆర్థికపరమైన విషయాల్లో చూస్తే కనుక చాలా వరకు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పరంగా, ఫిక్స్డ్ అసెట్స్ పరంగా, వాహనాల కొనుగోలు అమ్మకాల పరంగా ఈ రాశి వాళ్ళకి అనవసరమైన డిస్టర్బెన్సెస్, ఫైనాన్స్ రీత్యా ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ఫైనాన్స్ రీత్యా డిస్టర్బెన్సెస్ ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కుటుంబపరమైన విషయాల్లో కొన్నిసార్లు అనవసరమైన భేదాభిప్రాయాలు బుధుడి యొక్క వక్రస్థితి సంచారం వల్ల నవంబర్ 10వ తారీఖు నుంచి ఇటేంటంటే అర్ధాష్టమంలో కుజుడు ఉన్నారు, అది ఆయన ఓన్ హౌస్. మళ్ళీ ఇక్కడ ఈ రాశికి ద్వితీయంలోని బుధుడు వక్రంలో ఉన్నారు. వాహనాలు నడిపే విషయంలో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ రీత్యా కావచ్చు,
అలాగే మదర్తో ఫ్యామిలీకి సంబంధించి ఉండాల్సిన రిలేషన్స్ విషయంలో కావచ్చు, కొంచెం ఇక్కడ ఇవి మాత్రం కొంచెం సఫర్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. అలాగే గురుని యొక్క అతిచారం మొదలైంది కదా, ఈ నవంబర్ మాసంలో గురుడు మొత్తం మొన్నటి వరకు అట్లీస్ట్ లాభంలో ఉన్నారు. ఈ మాసంలో ఆయన మొదటి 11 రోజులు వ్యయంలో ఫార్వర్డ్లోను, తర్వాత రిట్రగ్రేషన్లోనూ ఉంటున్నారు. ఖర్చులు అనేవి ఈ రాశి వాళ్ళకి అన్నెసెసరీగా పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. గురుడి యొక్క అతిచారం 12th హౌస్లో ఉండటం వల్ల ఎక్స్పాన్షన్స్ ఆఫ్ యువర్ ఎక్స్పెండిచర్స్, సంతాన పరంగా కావచ్చు, మీ ఆలోచనల పరంగా కావచ్చు, శాలరీ ఇంక్రిమెంట్స్ హైక్స్ ఆలోచించుకున్న వాళ్ళకి కూడా కొన్నిసార్లు వర్క్ అండ్ ప్రొఫెషన్ విషయంలో ఒక పక్క అష్టమ శని, ఇంకో పక్క అర్ధాష్టమంలో కుజరవుల యొక్క ఇతి వల్ల ఇప్పుడు మీరు ఇంక్రిమెంట్స్ హైక్స్ ఆలోచించడం కంటే ప్లెజెంట్గా నేను ఉన్నాను రా బాబు ఆఫీసులో, ప్లెజెంట్గా నాకు ఉద్యోగం ఉంది పర్లేదు అనుకుంటే చాలు. కండిషన్స్ అలా ఉన్నాయి. సో కాబట్టి సింహరాశి వారికి మేజర్గా ఏంటంటే కుజరవుల యొక్క యుతి 17వ తారీఖు నుంచి రవి కూడా కుజుడితో కంజెక్ట్ అవుతున్నాడు. 2 ఫైరీ ప్లానెట్సే, అది మిత్రగ్రహాలే మిత్రక్షేత్రంలో ఉన్నప్పటికీ బట్ వీటి ఫైరీనెస్ ఈ 4th హౌస్లో ఈ కుజుడికి రవికి ఈ ఎమోషన్స్ లేకపోతే ఈ హోమ్ అట్మాస్ఫియర్లో వచ్చే రెస్పాన్సిబిలిటీస్ చిరాకు కలిగిస్తుంటాయి. యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ ప్రొఫెషన్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. మీరు ఉద్యోగం కంటే ఇంట్లో ఏం జరుగుతుంది, లేకపోతే కుటుంబ సభ్యుల సంగతి ఏంటి, గృహపరమైన విషయాలకు సంబంధించి ఏంటి విషయం మనం తీసుకోవాల్సిన, అంటే ఇవి మీకు ఎక్కువగా వెనకాల స్ట్రెస్ని క్రియేట్ చేయడం వల్ల కొన్నిసార్లు సెలవు కూడా పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అష్టమ శని నడుస్తా అర్ధాష్టమంలో రవి కుజులు బుధుడు కూడా ఉన్నారు కాబట్టి వాహనాలు నడిపే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారపరమైన విషయాల్లో డెసిషన్స్ తీసుకునే విషయంలో కూడా అనవసరంగా ఎక్సీడెడ్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి కాబట్టి నూతనంగా ఏం పెద్ద మార్పులు చేర్పులు చేస్తూ డెసిషన్స్ తీసుకోకపోవడమే వ్యాపారపరంగా మంచిది. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా అనుకూల పరిస్థితులు తక్కువే. ఇప్పుడు మ్యాచ్ చూసాము, మన మనసుకి ఓకే బాగుంది అనిపించాలిగా, కానీ అర్ధాష్టమంలో కుజిరవులు పక్క ఇరిటేషన్ తెప్పిస్తుంటారు మానసిక ప్రశాంతత లేకుండా. సో అంటే మనకేం నాకు ఇష్టం లేదని చెప్తున్నాగా ఎందుకు ఇబ్బంది పెడతారు, ఇలాంటివి ఎక్కువ వినిపిస్తాయి తప్పించి నాకు బాగా ఇష్టంగా ఉంది చేసుకుంటా అని అయితే రాదు. అంటే సింహరాశి వాళ్ళకి మెయిన్గా ఇలాంటి కండిషన్స్ కొన్ని ఉన్నాయి. ఇది ఈ అర్ధాష్టమంలో కుజరవుల యొక్క యుతి వల్ల మీకు మానసికంగా ఎక్కువ ఫ్రస్ట్రేషన్టివ్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు. గురువుగారి వ్యయస్థాన సంచారం అతిచారం వల్ల ఖర్చులు ఎప్పుడు పెరగచ్చు. అష్టమ శని వల్ల ఆరోగ్యానికో మ్యారిటల్ లైఫ్కో వ్యాపారం ఎప్పుడు ప్రాబ్లమాటిక్ ఉండొచ్చు. ఇవి వీక్లీ ఫాలో అవుతుంటే మనకి చక్కగా ఏ వీక్ ఆ వీక్లో ఏ డేట్స్లో మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండొచ్చు, పర్టికులర్ రెమెడీ ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది ఇంకా బాగా తెలుస్తుంది. ఆస్ట్రాలజీ అనేది పొజిషన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కొంచెం కేర్ చేస్తూ ముందుకు వెళ్ళండి అని. అమ్మో ఈయన ఏమి అమ్మ ఇది చూస్తే ఏలినాడు అష్టమ శని అంటున్నాడు, ఇది చూస్తే ఇంకోటే చెప్తున్నాను, అలా కాదు. పొజిషన్స్ ఎలా ఉన్నాయో కనుక్కుంటే కొంచెం బ్యాలెన్స్డ్ లైఫ్ మీరు లీడ్ చేయడం కోసమే ఆస్ట్రాలజీ జ్యోతిష్యం అనేది ఇది వెలుగునిచ్చేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.